మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఒక ఇంజనీర్గా కాకుండా ఒక గొప్ప దేశభక్తునిగా, ఒక దేశ నిర్మాతగా వారు ఎన్నో ఇంజనీరింగ్ కట్టడాలను మన దేశానికి వారు పనిచేసిన బొంబాయి స్టేట్లో బ్రిటిష్ ఇండియాలోనే కాకుండా వారు పనిచేసిన తర్వాత కూడా ఒక 6 నెలల్లోనే మన హైదరాబాద్ నగరాన్ని అప్పటి వరదలను ముంచెత్తినప్పుడు వారు కృషి చేసి ఇప్పుడు హైదరాబాద్ నగరం ఒక విశ్వ నగరంగా ఉంది అంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఒక 110-120 సంవత్సరాల కింద వాళ్ళు కృషి చేసిన కట్టడాలు ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళు హైదరాబాదే కాదు, మైసూర్ స్టేట్లో వారు అప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ స్థానంలో దివాన్గా పనిచేసి ఆ మైసూరు స్టేట్ని ఒక మోడర్న్ స్టేట్గా తయారు చేయడంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఎంతో ఉంది. అక్కడ కృష్ణరాజసాగర్ జలాశయమే కానీ, అక్కడ పరిశ్రమలు నెలకొల్పడం కానీ, విద్యాభివృద్ధిలో కానీ, అట్టడుగు వర్గాల అభివృద్ధి కానీ అన్ని రంగాల్లో కూడా వారు కృషి చేస్తూ వారు అక్కడ పనిచేసిన తర్వాత కూడా వారు చనిపోయే వరకు కూడా వారు శతాయుష్కులుగా జీవించి 101 సంవత్సరాలు పరిపూర్ణ ఆయువుతో మరణించే నాటికి కూడా వారి యొక్క సేవలు మన దేశానికి ఎన్నో రకాలుగా అందించారు. ఈ సందర్భంగా మరొక్కసారి వారికి ఘన నివాళులు అర్పిస్తూ మా యొక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తరఫున మేము 20 సంవత్సరాల క్రిందనే ఇటువంటి ఒక సావనీరు ముద్రించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇదే 20 సంవత్సరాల తర్వాత దీన్ని మా యొక్క గురువుగారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరింపజేసుకోవడం జరిగింది.